మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారబోతా ఉంది. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఉత్తమ రాజధాని ఏది అంటే అది అమరావతి కాబోతా ఉంది. ఏదైతే గత ప్రభుత్వం అమరావతి రాజధానిని నిర్మాణానికి తూట్లు పొడిచిందో, రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ సరిచేసుకుంటూ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈరోజు కూడా రాష్ట్రానికి ఏ రాజధాని అంటే రాజధాని లేని రాష్ట్రంగా గత ప్రభుత్వం చంపేసిందో దాన్ని పునర్నిర్మాణానికి ఈరోజు మళ్ళీ మే 2వ తేదీ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరగబోయే మహోత్సవ కార్యక్రమం జరగబోతా ఉంది. ఒక అద్భుత దృశ్యానికి ఆవిష్కరణ జరగబోతా ఉంది. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి గారు పార్టీ నాయకులతో, అదేవిధంగా కూటమి నాయకులతో, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో టెలికాన్ఫరెన్స్లో చెప్పిన విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. 50,000 కోట్లతో అమరావతి రాజధానికి పునర్నిర్మాణానికి భూమి పూజ చేయడం, ఒక అద్భుత రాజధానిగా, ఒక సంపద సృష్టించే రాజధానిగా, రాజధాని కోసం రైతులు 33,000 ఎకరాలు ఇచ్చి త్యాగం చేసిన పరిస్థితి నుంచి అద్భుతంగా తయారయ్యే విధంగా అమరావతి రాజధానికి శంకుస్థాపన, అదేవిధంగా 3 ప్రాంతాలను కూడా సమాంతరంగా అభివృద్ధి చేసేదానికి ముఖ్యమంత్రి గారు చేసే ప్రణాళికలు కూడా పొద్దున వివరించడం జరిగింది. ఉత్తరాంధ్రలో రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్కు రిలీఫ్ ఇచ్చే నిధులు కానీ, రేపు జూన్ నెలలో రాయలసీమలో కూడా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయబోతున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. 10,000 మెగావాట్లు కర్నూలు జిల్లా కావచ్చు, కడప జిల్లాలో చేపట్టబోయే పంపుడు స్టోరేజ్ ఎనర్జీ ప్లాంట్లన్నీ కూడా రేపు జూన్ కానీ జూలై నెలలో కానీ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రాయలసీమలో కూడా ప్రారంభోత్సవాలు జరుగుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. రాష్ట్రాన్ని సమాంతరంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేదానికి, ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ సంపదలోకి తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు మొన్న ప్రధానమంత్రి గారితో చేసిన చర్చల వివరాలు కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. రాష్ట్రం ఈ విధంగా 9 నెలలుగా 10 నెలలుగా పరిపాలనలో అనేక పరిశ్రమలు రావడం కానీ, పెట్టుబడులు రావడం కానీ, భవిష్యత్తులో ఇవన్నీ కూడా సంపద సృష్టికి దోహదపడే విధంగా తయారయ్యే విధంగా ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలందరూ గుర్తించాలని చెప్పి కోరుతా ఉండా. ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని ఈ ప్రభుత్వం దశల వారీగా నెరవేర్చుకుంటా ముందుకు పోతా ఉంది. ఈరోజు మంత్రులు రావడం, సమీక్షలు చేయడం, ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈ సెంటర్, నాలెడ్జ్ సెంటర్ను కూడా అక్కడ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం, ఇవన్నీ కూడా రాయలసీమకు ఇండస్ట్రియల్ హబ్గా కడపను తయారు చేసేదానికి అన్ని ప్రణాళికలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదేవిధంగా అమరావతి కానీ, ఉత్తరాంధ్ర కానీ ఇవన్నీ కూడా రాష్ట్రానికి భవిష్యత్తులో సంపద సృష్టించడానికి ఇవన్నీ కూడా దోహదపడతాయని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ, ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు, ప్రతిపక్షాలు చేసే విమర్శలు ఇంకెవరు పట్టించుకోరు. పాలకపక్షం కూడా పట్టించుకోదు, ప్రజలు కూడా పట్టించుకోరు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది. ఆయన స్ఫూర్తితో కడప నగర అభివృద్ధికి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేగా, అలాగనే కడప జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా మేమిద్దరం కట్టుబడి ఉన్నాము, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ నేను కానీ. అందులో భాగంగానే ఇప్పుడు మీరందరూ చూసినారు, బుగ్గొంక కాలువ ప్రక్షాళన క్లీనింగ్ మొదలు పెట్టాము. ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరి ఆదరణ లేకుండా వదిలివేసిన ఈ బుగ్గొంకని క్లీన్ చేస్తామని చెప్పినాము. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా దానికోసము ప్రత్యేక నిధులు తీసుకొచ్చి బుగ్గొంక క్లీనింగ్ మొదలు పెట్టాము. దాంతోపాటు గత ప్రభుత్వాలు బుగ్గొంక చెరువు 2 వైపులా ఉన్న రోడ్లని ప్రతిపాదించినా దాంట్లో ఏ విధమైన ప్రోగ్రెస్ లేకుండా టెంకాయలు కొట్టడం వరకు మాత్రమే పరిమితమైనారు. ఆ యొక్క బుగ్గొంక ఇరువైపులా రోడ్ల నిర్మాణం గురించి కూడా మొదలు పెట్టడం జరిగింది. వర్క్ జరుగుతా ఉంది. దాని మీద కూడా ముందుకు పోతున్నాము. దాంతో పాటు ఈ బుగ్గొంక క్లీనింగ్ తో పాటు బుగ్గొంక వెళ్లే ప్రాంతంలో పైన మనం బుగ్గొంక క్లీన్ చేసుకోవడమే కాదు,
ప్రజలు బ్రిడ్జిల మీద నుంచి ఈ యొక్క చెత్త చెదరము బుగ్గొంకలు వేస్తా ఉంటారు. సో ఈ సమస్యని పూర్తిగా ప్రక్షాళన చేయాలా, దీని నుంచి బయటికి రావాలని చెప్పేసి దాని మీద కూడా ప్రత్యేక నిధులు కోరడం జరిగింది. ఆ నిధులు కూడా ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. ఈ బుగ్గొంక ఎక్కడెక్కడ మనకు ఈ చెత్త వేసే అవకాశం ఉందో అక్కడంతా ఫెన్సింగ్ చేసుకుంటూ బుగ్గొంకని కాపాడుకునే విధంగా ముందుకు పోతూ ఉన్నాము. అలాగనే బుగ్గొంకకు రెండు వైపులా ఉన్న రోడ్లకి స్ట్రీట్ లైట్స్ కూడా వేసి అక్కడ ఆ రెండు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఆ యొక్క బుగ్గొంక రెండు వైపులు ఉపయోగపడే విధంగా అక్కడ లైట్స్ వేయడం ద్వారా ఈ యొక్క మాదక ద్రవ్యాలకి నిలయమైన ఆ ప్రాంతాన్ని వాళ్ళ చెర నుంచి తీపిచ్చి ప్రజలకు వాకింగ్ కానీ ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు వాకింగ్ చేసుకోవడం కానీ వేరే ఇతర కార్యక్రమాలు కానీ పిల్లలు ఆడుకోవడం కానీ అది అవైలబుల్ గా ఉండే విధంగా వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఆ విధంగా ముందుకెళ్తున్నాం. దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా రివ్యూ చేయడం జరిగింది. అదే విధంగా ఈ ముఖ్యమైన మనకు కడపలో ముఖ్య ప్రాబ్లం ఈ గాంజా తీసుకొని యువకులు ఈ బుగ్గొంక రెండు ప్రాంతాల్లో చీకటిగా ఉండడం వల్ల అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం కానీ అక్కడ వాళ్ళ డెన్నులు ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని భయభ్రాంతులు చేస్తూ మీరు మొన్ననే చూసినారు. మన కడప స్వచ్ఛ కడపలో మహిళలు ముందుకు వచ్చి వాళ్ళ సమస్యను మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ లైట్లు లేకపోవడం వల్ల కెమెరాలు లేకపోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. ఈ యొక్క తాగేసేసి వచ్చి మూకలు రాత్రికి 12 గంటలకి 2 గంటలకి మేము ఒంటరిగా ఉన్న ఆడోళ్ళకి ఇబ్బందిగా ఉందని చెప్పేసి దీని నుంచి బయటికి రావాలంటే ఇక్కడ దీన్ని ఎలా మనం ఎరాడికేట్ చేయాలనే విధానంలో ఇక్కడ లైట్లు వేయడం కానీ రోడ్డు డెవలప్ చేయడం కానీ ఇక్కడ ఫెన్సింగ్ వేసి బుగ్గొంకలోకి ఎంటర్ కాకుండా చెత్తనే కాదు వీళ్ళు తాగేసి వచ్చి దాంట్లో దూకి పారిపోతుంటారు పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ వస్తే. కాబట్టి ఆ విధంగా కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా ముందుకెళ్తున్నాము. ఈ స్ట్రీట్ లైట్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఎంఎస్ఎంఈ పార్క్ ఎక్కడికి పోలేదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు తీసుకుపోవడం జరిగింది. సంబంధించిన అధికారులకు చెప్పి కడప నుంచి కొప్పర్తి నుంచి ఎంఎస్ఎంఈ పార్క్ పోవడానికి వీలు లేదని ఆ విధమైన జీవోలు తీసుకొచ్చేసి ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడే ఉండే విధంగా చేశారు. మొన్న మంత్రి గారు కూడా వచ్చి దాని మీద క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు కొప్పర్తిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడతా ఉంటారు. ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ లో అది సెలెక్ట్ కూడా చేశారు. కొన్ని రోజుల వ్యవధిలోనే అక్కడ స్కిల్ సెంటర్ ప్రారంభం అవడం జరుగుతుంది. దాంతో పాటు మన కడపలో ఎంటర్‌ప్రెన్యూర్ సెంటర్ నిర్మాణం జరగబోతా ఉంది. దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా పూర్తయినాయి. తొందరలో ప్రారంభోత్సవం జరుగుతుంది, భూమి పూజ జరుగుతుంది. అందరికీ తెలుసు షామిరియా బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జ్ కూడా కొన్ని రోజుల వ్యవధిలోనే మొదలైపోతా ఉంది. తొందరలో అది కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. మీడియా ప్రతినిధుల సహకారం కూడా కావాలా. ఈ రోజు ఒక పెద్ద ఎత్తున మనము మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మనం పర్యటించిన ప్రాంతాల్లో ఆయా సమస్యల పరిష్కారం తీసుకపోతూ పనిచేస్తున్నాం. ఎవరేమి చెప్పినా కూడా ఇక్కడ గెలిచినందుకు ఇక్కడ ప్రజలకు మార్పు కావాలని చెప్పేసి మార్పును వాళ్ళు సాధించుకున్నందుకు వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఎంత కష్టమైనా పడి పని చేసి కడప అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటానని ప్రత్యేకంగా తెలియజేస్తాను.